నమస్తేనండి. శ్రీమాత్రే నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానం చదవడము లేదా వినడము ఎంతో అదృష్టము. భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక తిథి నాడు ఒక వ్రతం చేయాలి. అంటే మనస్సు అక్కడ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో, ఎక్కడో ఒక మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడు మాత్రమే ఈ ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానమును వింటుంటాడు. కార్తీక ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. మరియు ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతము వినాలి. భాగవతాంతర్గతమున వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయము. ఈ ద్వాదశి తిథి నాడు, పౌర్ణమి తిథి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమందు కానీ, అసుర సంధ్య వేళలో కానీ ధ్రువ చరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలానే ధ్రువోపాఖ్యానము, ప్రహ్లాదోపాఖ్యానము కూడా తెలియని వారు ఉండరు. ఈ ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భము. మైథున సృష్టి జరగడం కోసమనే బ్రహ్మగారు తన శరీరంలో నుంచి శతరూపమనే స్త్రీ రూపమును, స్వయంభువ మనువ అనే పురుష రూపమును సృష్టి చేశాడు. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి అహూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఈ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుతూ ఉన్నాడు. అలా ఉత్తానపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెబుతూ ఉంటుంది. ఇక సునీతికి ఒక కుమారుడు పుడతాడు. సురుచికి కూడా ఒక కుమారుడు కలిగారు. అయితే సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల మమకారం ఉన్నప్పుడు ఎప్పుడూ కలుగుతుంది. అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు అయిన ఉత్తానపాదుడికి సురుచి యందున్న ప్రేమ సునీతి యందు లేదు. అయితే సునీతి యందు లోపల గౌరవం ఉన్న సురుచికి లొంగిపోయిన వాడవటం చేత సునీతిని గౌరవించలేడు. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చొని ఉన్నాడు. పక్కన సురుచి కూడా నిలబడి ఉన్నది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చొని ఉన్నాడు. అలాగే సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని ఆశగా కోరిక కలిగింది. కానీ తండ్రి ధ్రువుని తన తొడ మీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు, కానీ పక్కన సురుచి ఉండటం వలన ధ్రువుని తన తొడ మీదకు లేకపోయాడు. ఒకసారి సురుచి వంక చూశాడు. ఆవిడ ఒక గమ్మత్తైన మాట అంది. నువ్వు నిజంగా తండ్రి తొడ మీద కూర్చొనే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టేవాడివి. నీకు ఆ భాగ్యం దక్కదు. కేవలము అభిజాత్యజ్ఞము ఈ మాట అన్నది. సురుచి మళ్ళీ నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడివై ఉండాలి. నా కడుపున పుట్టలేకపోయినవాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా అని అంది. ఇంద్రియములకు లొంగనివాడైన అధోక్షజుడైన ఆ శ్రీ మహావిష్ణువు పాదార విందములను సంసేవనం చేయాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అని అంది. నిజమునకు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టి ధ్రువుడు సునీతి యందు పుట్టాడు. అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అలా అమ్మఒడిని చేరుకొని ఏడుస్తూ ఉన్నాడు. అలా వాడి అమ్మ ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది. అలా జరిగిన విషయం అంతా అంతఃపుర కాంతల ద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి, నాయనా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా. నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిపించేటట్లు చేసింది. నీ పినతల్లి కానీ, నేను కానీ, నీ తండ్రి కానీ నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణము. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును
అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరగలుగుతావు అని చెప్పింది. ఇప్పుడు పిల్లవాడైన ధ్రువుడు, అమ్మా, అయితే ఇప్పుడు నేను బయలుదేరుతాను. ఆ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అని అన్నాడు. లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చి, నాయనా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ధ్రువుడు, నేను అడవికి వెళ్తున్నాను స్వామి. ఆ శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను అని అన్నాడు. అందుకు నారదుడు నవ్వి, నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి అని అడిగినాడు. ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరమ పావనమైన తన చేతిని ధ్రువుని శిరస్సునందును ఉంచాడు. అటు తర్వాత నారదుడు ధ్రువుని, నారాయణుడు కనబడితే ఏమి చేస్తావు అని అడిగాడు. ధ్రువుడు, అన్నిటికన్నా చాలా పెద్ద పదవిని కోరుతాను స్వామి అని అన్నాడు. అంతటా నారదుడు, ఏ పెద్ద పదవి కోరుతావు అని అడిగాడు. అప్పుడు ధ్రువుడు, ఏమో, నన్ను అడగండి స్వామి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది. ఆయన గురించి తపస్సు చేస్తాను. ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను అని అన్నాడు ధ్రువుడు. దానికి నారదుడు నవ్వి, నీవు పొందేదేమిటో నీకు తెలియదా? పెద్ద పదవిని పొందుతావా? అందుకు నేనొకటి చెప్తాను విను. ఆ నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములు జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్ళకి, రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి, అంతంత కష్టములు పడిన వారికి ఆ శ్రీమన్నారాయణుడి దర్శనం అవలేదు. నీకు నేనొక పెద్ద సూత్రం చెబుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీ మనస్సునందు కలిగినటువంటి భేదము పోతుంది. నీకన్నా చాలా గౌరవించదగిన పదవిలు ఉన్నటువంటి పెద్దలు కనబడితే నువ్వు వాళ్ళని గౌరవించు, నమస్కరించు, ఆదరించు, సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. మరియు నీతో సమానమైన విభూతి ఉన్నవారితో మిత్రుత్వం చెయ్యి. తక్కువ విభూతి ఉన్న వాళ్ళని కనిపిస్తే వాళ్ళని కూడా పైకి రావాలని ఆ ఈశ్వరుని కోరుకొని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తుపెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు అని అన్నాడు నారదుడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి స్వామి. నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంత మాట అన్నది. నా మనస్సు ఎంతో గాయపడింది. ఆ శ్రీమన్నారాయణుని దర్శనమనే, రసాయనమనే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమునకు మాన్పగలదు. ఆ శ్రీహరి కనబడతాడా లేదా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను అని అన్నాడు. ధ్రువుడు పట్టుదలను గురించి, నాయనా, నీవు యమునా నది ఒడ్డున నిరంతరము ఆ శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో. నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనబడడని పట్టు. పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసిని తెచ్చుకో. అలా స్వామివారిని, మూర్తిని నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏదో ఒకటి దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఆ ఈశ్వరుయందే మనస్సు పెట్టుకొని నీకు నారాయణుడు కనబడతాడు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని 7 రోజులు నిష్ఠతో చేసేసరికి నీకు దేవతలు కనబడతారు అని చెప్పాడు. అప్పుడు నారదుని మాటలు విన్న ధ్రువుడు, తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. అలాగే నారదుడు చెప్పినట్లుగానే భగవంతుని ఆరాధన చేసేవాడు. 5వ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలు బొటనవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి భూమండలము అటూ ఇటూ ఒరగడం ప్రారంభమైంది. ఇలా అపారమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా దేవతలందరూ
భూమండలమే కంపించిపోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. అలా దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. ఒక యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తూ ఉంటే ఒక అప్సరసను తపస్సు భంగం చెయ్యమని పంపిస్తారు. 5 ఏండ్ల పిల్లవాడైన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీరిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు దేవతలు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అని అన్నారు. అప్పుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి, ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు, వాడిని చూడటానికి పొంగిపోతూ వెడుతున్నాను. ఈ లక్ష్మీ సమేతుడై గరుడ వాహనారూఢుడై భూమండలంనకు వచ్చాడు. అప్పుడు ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని ఆ స్వామి, హంసనేత్రములకు గోచరం కాని ఆ స్వామి ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలీదు. స్వామిని పైనుండి కిందకి, క్రింద నుండి పైకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. స్వామి వీడు ఇలానే కూర్చుంటాడు. దీనికి స్తోత్రం చేయడము నేనే నేర్పుతానని సమస్త వేదములు, ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎంతో భాగ్యం పొందాడు. అందుకే ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే అజ్ఞానం దగ్ధమైపోతుంది. శంఖము తలకి తగిలింది. అంతే, ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామి నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మ జన్మాంతరములకు నాకు కావలసింది ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద ఇస్తూ, ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యు భయంను పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి భాగవతులు నిన్నే పొందుతున్నారు. నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. స్వామి నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు కదా, కానీ ఆ పెద్ద పదవి ఎవరికి ఇవ్వరు. చిన్న పిల్లవాడివి, ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్త ఋషులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలికపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయేమో అటువంటి ధ్రువమండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువమండలంపై వినువీధిన వెలుగుతూ ఉంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రమము తిరుగుతూ ఉంటుంది. ఆ పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడే కాదు, ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెబుతున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతరము కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధ్రువమండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానమైపోయారు. అప్పుడు ధ్రువుడు అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు దక్కిన ఫలితము అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరతాడు. నిన్ను చూసి నారదుడు చాలా సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురొచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధలో ఉన్నాడు. నారదుడు ఉత్తానపాదుని అంత బాధగా ఉన్నావేమిటి అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ఏమి చెప్పుకోను స్వామి, నాకు 2 భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే. వాడు నా తొడ మీద కూర్చుంటానున్నాడు. సురుచిని చూసి భయం చేత వానిని నా తొడ మీద కూర్చోబెట్టుకోలేదు. సురుచి వానిని నారాయణుని గూర్చి తపస్సు చెయ్యమని అన్నది. వాడు తపస్సు చెయ్యడానికని అడవులకు వెళ్ళిపోయాడు. అంతటా నా మనస్సు గాయమైంది అని అన్నాడు. నారదుడన్నాడు, నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ పరిస్థితి పొందాడో తెలుసా? ఏ మహాపురుషుని కోసము క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షించబడుతున్నాయో, దేవతలు అందరూ రక్షించబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేళనగా బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతూ ఉన్నాడో
అటువంటి వాని అనుగ్రహమును పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు. ఆ నారదుడు చెప్పిన మాటలను విని ఉత్తానపాదుడు చాలా పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి ఉప్పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు మరియు ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు, ఉత్తానపాదుడి సంతోషము. తన కొడుకు అడవులకు వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషంతో కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి చిరాయుర్దాయం కలుగుతుంది అని, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. ఈ మర్యాద. అంతేకాని అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఈయనను ఇన్నాళ్ల నుండి ఎలా భరిస్తున్నావమ్మా అని వెర్రిజోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారము అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడైన రచయిత రాసి దేశాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు రాజ్యంలోకి ప్రవేశించగానే రాజ్యంలోని ప్రజలందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. సునీతి, సురుచి కూడా ఇద్దరు కూడా వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరు ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది. సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. అలా కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యంలోనే ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ఈ ధ్రువోపాఖ్యానం గురించి మనకు చెప్పింది. తదనంతర కాలమందు ధ్రువునికి వివాహం జరిగింది. శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమె యందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడి పేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇలను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. మరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవీ అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువపదమై ఉంటాడు. మిగిలినవన్నీ కదులుతూ ఉంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు ఈ ధ్రువుడు. భ్రమి అంటే కదులుట అని అర్థము. జ్యోతిశ్చక్రమునందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు, నక్షత్రములు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు వత్సర. అంటే మనము ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరము ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము. ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకొని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరతాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమైన యక్షులతో విశేషమైన యుద్ధాన్ని చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు. తదుపరి నారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తాతగారైన స్వయంభువ మనువు కనబడి ఒక మాట చెప్పాడు. నీవు పొందబోయే పదవి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటి వరకు నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికైనా నా మాట విని నువ్వు నీ ధనస్సును పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో అని అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు. అలా ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతూ ఉంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలిపెట్టినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందారో చెబుతుంది ధ్రువోపాఖ్యానము. ఇప్పుడు కుబేరుడు వచ్చి, నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేల మంది యక్షులను సంహరించావట, అంత కోపంతో ఉన్న మా వాళ్ళు నీ మీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం మానుకో అనేసరికి ఆయన మాట విని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడము నాకు మిక్కిలి సంతోషమును కలిగించినది. నీకు కావలసిన వరాన్ని కోరుకో, ప్రసాదిస్తాను అని అన్నాడు. ధ్రువుడు అన్నాడు, నా బుద్ధిలో చిన్న వైకల్యం వచ్చింది.
నేను ఎంతో పాప పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏం వరం ఇస్తావో తెలుసా? బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడిగాడు. ఈ వ్యక్తి కోరుకోవలసింది అని కుబేరుడు సంతోషంతో వరమును ధ్రువునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు మరియు కుమారుడికి పట్టాభిషేకము చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చొని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక విచిత్రమైన విమానం ఒకటి అక్కడ ఆ పర్వతం శిఖరం మీదకు వచ్చి దిగింది. వారు నీలమేఘం వంటి శరీరం కలిగి శంఖ, చక్ర, గద, పద్మములను పట్టుకొని తాను 5వ ఏట చూసిన ఆ శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంతోనే ఇద్దరు పురుషులు అందులోంచి నడిచి వచ్చారు. అప్పుడు ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? అని అడిగాడు. అప్పుడు వాళ్ళు మరచిపోయావా? 5 ఏండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. నిన్ను మేము ధ్రువమండలమునకు తీసుకువెళ్ళాలి. స్వామి నీకోసము విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. ఈ విమానము ఎక్కమని అన్నారు. అప్పుడు ధ్రువుడు జ్ఞాని అయి తన శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదం పెట్టి విమానంలోనికి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతూ ఉన్నది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటికీ వంక చూస్తూ ఉన్నాడు. విమానంలో కూర్చొని అనుకున్నాడు, ఓహో! ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తర్వాత కింద పడిపోయి అంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలలు తపస్సు చేస్తేనే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. సప్త ఋషులు, కశ్యపులు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిష్య క్రమము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువస్తంభమునై వెలుగొందబోతూ ఉన్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరము విష్ణులోక సందర్శనం చేస్తూ ఉంటాను. ఎంత అదృష్టవంతుడిని అనుకొని ఈ అదృష్టమునకు కారణం ఎవరని ఆలోచించాడు. మనసులో దేనికి కారణము మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకుని వెళ్ళింది. కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు. అలా అనుకునేసరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే ఆ శ్రీమన్నారాయణుడు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు అని అన్నారు. అప్పుడు ధ్రువుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజితమైన సునీతి వెళ్ళిపోతూ ఉన్నది. ఆవిడ శ్రీమన్నారాయణునిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానము ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనమును జరిగి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముతూ వస్తూ ఉంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలములు రాబోతూ ఉంటే అటువంటి ఫలములు ఆగిపోయి శుభమును పొందుతారు. కీర్తిని ఇస్తుంది. ఇది ధ్రువోపాఖ్యానము. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. నమస్తే.